ఈ తరువాత ప్రభువు యేసు మరొక 72 మందిని ఎంపిక చేసుకుని ఇద్దరిద్దరిగా తనకు ముందుగా పంపాడు. వారు ఆయన వెళ్లబోయే ప్రతి పట్టణానికి, ప్రదేశానికి వెళ్ళాలి. ఆయన వారికి ఇలా చెప్పాడు: పంట బహు విస్తృతంగా ఉంది, కాని కూలీలు కొంతమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి పంట యజమాని అయిన దేవునిని ప్రార్థించండి ఇంకా పనివాళ్లను పంపమని. మరియు ఆయన వారిని హెచ్చరించాడు: మీరు నక్కల మధ్యకి వెళ్లే గొర్రెల వలె పంపబడ్డారు. వారు ఎటువంటి సాంచి లేకుండా, చెప్పులు లేకుండా, దారిలో ఎవరిలోనూ మాట్లాడకుండా ప్రయాణించాలి. అది సంపూర్ణమైన దేవుని మీద ఆధారపడే ప్రయాణం. మీరు ఏ ఇంటిలోనైనా ప్రవేశించినప్పుడు ముందుగా ఇలా చెప్పాలి: ఈ ఇంటికి శాంతి కలుగుగాక. ఆ ఇంటివారు శాంతిని స్వీకరిస్తే ఆ శాంతి వారిమీద నిలుస్తుంది. లేకపోతే మీ శాంతి మిమ్మల్ని తిరిగి చేరుతుంది. ఒక ఇంటిలోనే ఉండాలి. వారు ఇచ్చినది తినాలి, త్రాగాలి. ఇతర ఇళ్లను వెతకరాదు. అప్పుడు వాళ్లకి ప్రకటించండి: దేవుని రాజ్యం మీకు దగ్గర అయింది. కాని ఏ పట్టణం మిమ్మల్ని తిరస్కరించినా దాన్ని విడిచి బయటకు వచ్చి మీ కాలిని దులిపి ఇలా చెప్పండి: ఈ పట్టణం దేవుని రాజ్యాన్ని తిరస్కరించింది. అయినప్పటికీ దేవుని రాజ్యం దగ్గరికి వచ్చింది.